అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు నా జీవితంలో ఒక కార్యం జరిగించిండు. అదేంటంటే నాకు సొంత ఇల్లు ఇచ్చిండు దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. అది కూడా ఏంటంటే రేటు చాలా ఎక్కువ చెప్పినారు వాళ్ళు. ఆ రేట్ కోసం కూడా అన్న అక్క చాలా ప్రేయర్ చేసినారు. దేవుడు అట్లాగే కార్యం జరిగించి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 7 lakhs చెప్పినారు. 7 నుంచి ఇప్పుడు లాస్ట్ 4,50,000కి వచ్చింది రేటు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఆ 50,000 కోసం కూడా నేను చెప్పా, అక్క వాళ్ళు 50,000 అసలు తగ్గించట్లేరు, లాస్ట్ వచ్చేసి 6 lakhs అంటారు అక్క అంటే, అక్క చెప్పింది నువ్వేం టెన్షన్ పడకురా, దేవుడు కార్యం జరిగిస్తారు. వాళ్ళు ఎట్లా నెక్స్ట్ వీక్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళే చెప్తారు 50,000 తగ్గిస్తున్నా అని చెప్పేసి. అక్క చెప్పింది సేమ్ అక్క చెప్పినట్టు వాళ్ళు 50,000 తగ్గించినారు. ఎంత రేటు కొనవమ్మా? 4,50,000. 5 lakhs వారు చెప్తే ఆసమ్మ గారు ఏమని చెప్పారు? 4.5 లక్షలకు వస్తుందని చెప్పారా? చెప్పినట్టే 4.5 లక్షలకు దేవుడు ల్యాండ్ ఇచ్చాడట. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మా ఇక్కడికి? 3 years అవుతుందా? 3 years నుంచి సౌజన్య కౌకూరు నుంచి వస్తుంది. 3 years నుంచి ఇక్కడ నమ్మకస్తురాలు. నేనే బాప్తిసం ఇచ్చిన సౌజన్యకి. 3 years నుంచి క్రమం తప్పకుండా ఈ బిడ్డ మందిరానికి వస్తుంది. ఏ రోజు కూడా సౌజన్య అడగలేదు, అన్న నా జీవితంలో ఏ కార్యం జరగలేదు కదా అని. ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, నన్ను ప్రశ్నించలేదు. వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆమె జీవితము గతంలో చాలా భయంకరమైన విషయాలు ఆమె లైఫ్లో జరిగాయి. ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ గురించి, ఎప్పుడు కూడా తన కుటుంబ విషయం గురించి, ఎప్పుడు ఏ విషయాల గురించి ఎప్పుడు అడగలేదు నన్ను. దేవుని కూడా ఎప్పుడు ప్రశ్నించలేదు. చూడండి, కొంతమంది ఉంటారు 6 నెలలు వస్తారు, మాకేం కాలేదు కదా అని అంటారు. సంవత్సరం వస్తాడు, మాకేం జరిగింది, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాకేం జరగలేదు. 3 సంవత్సరాల నుంచి ఏమైనా జరిగిందా అమ్మా నీకు? నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ 3 years నుంచి నేను కొన్నిసార్లు అయితే కొన్ని సండేస్ అయితే ఓన్లీ సౌజన్యకే బోధించిన రోజులు ఉన్నాయి. సౌజన్య ఒకటే వచ్చేది ఒక సండే అయితే, కొన్ని సండేలు అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కొన్ని సండేలు సౌజన్య ఒకటే వచ్చేది. ఆమెకు ఒక ఆమెకే ప్రార్థన చేసి, ఆమెకు ఒక ఆమెకే బోధించి, ఆమెకు ఒక ఆమె కొరకు ప్రార్థన చేస్తాం. ఏ రోజు మమ్మల్ని అడగలేదు, ఏ రోజు మమ్మల్ని ప్రశ్నించలేదు, ఏ రోజు నా జీవితంలో ఎందుకు కార్యాలు జరుగుతలేవన్నా అని ఎప్పుడు కూడా అడగలేదు. మనకు ఎట్లాంటి విశ్వాసం ఉంటుందంటే కొన్నిసార్లు 6 నెలలు వస్తాడు వీడు, ఎన్ని సహోదరు 6 నెలలు వస్తుంది, 6 నెలల్లో ఏం జరగలేదు అనుకో, ఆడ జరుగుతలేదు, ఇంకో పక్క పొంటి ఇంకో సంఘం ఉంది కదా, ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 నెలలు ఆడ జరగకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ సంవత్సరాలు జరగకపోతే ఇక నీ బతుకంతా తిరుగుతావా? ఇక నీకు ఒక ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ సేవకుడు అవసరం లేదా? ఆత్మీయ సేవకుడు అవసరం లేదా? ఆత్మీయ సేవకుడు నువ్వు రేపు నాడు పరలోకం పోతే ఎవరి గ్రూప్లో ఉంటావు? ఎవరి గ్రూప్లో ఉండవు. నీ ఆత్మీయ నాయకుడు ఎవరైనా దేవుడు అడిగాడు అనుకో, ఏం చేస్తావు? ఫలానా టీవీలో కనబడుతున్నాడు కదా, ఆయన ఆత్మీయ నాయకుడు. ఆయన అంటాడు నీకు ఆత్మీయ నాయకుడు కాదని అంటాడు. ఆయన కూడా ఆయనే ఉంటాడు, ప్రభా నాకు మాత్రం తెలియదు, నువ్వు నన్ను మాత్రం అడగకు, ఎందుకంటే నేను ఆ రోజే చేతులకు అడిగేసుకున్నా అంటాడు. అవును, ఇది వాస్తవం అండి. ఒక ఆత్మీయ నాయకుని కలిగి ఉండాలి, కార్యాలు జరిగిస్తేనే దేవుడా. 3 సంవత్సరాల వరకు అసలు ఏం జరగలేదు మా లైఫ్లో. ఒక సంతోషం లేదు, ఏం లేదు. అఫ్కోర్స్ దేవుడు ఉన్నాడన్న సంతోషం ఉంది, కానీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ లేదు. అప్పుడేదే సాలరీ, ఇప్పుడేదే సాలరీ. ఎప్పుడైనా సౌజన్య సాక్ష్యం చెప్పని చూసిరా మీరు? చాలా తక్కువ. ఎన్నో దాడులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. మన రీసెంట్గా చికెన్ గున్యా వచ్చినప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి. నా షెడ్యూల్ అంత టైట్ ఉంది, నేను వెళ్ళలేని పరిస్థితి. యాక్చువల్గా నేను సౌజన్య కోసం చాలా టైం పెట్టాలి, ఎందుకంటే నేను ఆత్మీయ తండ్రిని కాబట్టి. కానీ నేను వెళ్ళలేదు. అయినా కానీ మమ్మల్ని అర్థం చేసుకుని సౌజన్య ఒక మందిరంలో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఒక సేవకునితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు అక్కడనే ఉండు. 3 సంవత్సరాల వరకు ఈ బిడ్డ జీవితంలో ఏ కార్యం జరగలేదు. ల్యాండ్ ఉందన్న ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను దేవుని దగ్గర అడగడం స్టార్ట్ చేసిన, నువ్వేం చేస్తావో తెలియదు, సౌజన్యకు మాత్రం ల్యాండ్ ఇవ్వాల్సిందే. నేను చెప్పలేదు ఆమెకు, నేను చెప్పాను ప్రార్థన చేస్తున్నామని చెప్తా. నేను దేవుణ్ణి, నువ్వు ప్రభా నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధమే లేదు అసలు. ఆ బిడ్డ పోరాటం గొప్పది, సంఘానికి నమ్మకస్తురాలు, అన్ని విషయంలో చాలా నమ్మకస్తురాలు, భయంకరమైన పోరాటాల్లో ఉంది. నువ్వు ఆ బిడ్డకు ఆ ల్యాండ్ను మాత్రం నువ్వు ఇవ్వాల్సిందే అని నేను ప్రార్థన చేశాను. నా ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా సౌజన్య గురించి ఎత్తిపట్టి నేను ప్రార్థన చేశాను.
నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏమని చెప్పాడు అని అంటే, నేను ఆ ల్యాండ్ని ఆ బిడ్డకు అప్పగించబోతున్నా అని చెప్పాడు. నేను సౌజన్యకు చెప్పలేదు ఈ విషయం. నేను చెప్పానా నీకు? చెప్పలేదు, నేను చెప్పలేదు. ఈ విషయాన్ని దేవుడు నాకు 2-3 months బ్యాక్ చెప్పాడు. 2-3 months దేవుడు నాకు చెప్పాడు, నేను ల్యాండ్ని అప్పగిస్తానని చెప్పాడు దేవుడు నాకు. నేను చెప్పలేదు. ఎందుకనంటే నేను దేవుడు నాకు ఏదైనా చెప్తే కొన్ని విషయాలు నేను చాలా ఆలోచిస్తాను. నేను పాస్టర్ గారికి చెప్పాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా ల్యాండ్ ఇస్తా అని చెప్పాడని చెప్పాను. మనం ఊహించని విధానంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు నాకు నేను ఇస్తా అని చెప్పాడు. వాళ్ళేమో రేటు 7 లక్షలు, 7 లక్షలన్నర, 8 లక్షలన్నర. ఈ ఆదివారం ఒక రేటు చెప్తున్నారు, వచ్చే ఆదివారం ఇంకొక రేటు చెప్తున్నాడు. ఇదంతా జరుగుతూ ఉంది. దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఖచ్చితంగా ల్యాండ్ని ఈ బిడ్డకు అప్పగిస్తాను. చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఈమె బడ్జెట్ కూడా యాక్చువల్గా ఆ 4 లక్షలన్నరనే. వింటున్నారా? 5 లక్షలు అయితే కష్టమవుతుంది అన్న, 6 లక్షలు అయితే కష్టమవుతుంది అక్క, 7 లక్షలు అయితే ఇంకా కష్టమవుతుంది. ఒక సంఘములో, ఒక మందిరంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఈరోజు నువ్వు బ్లెస్ అవ్వలేకపోవచ్చు, రేపు ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాను. నీ నమ్మకత్వము చాలా ప్రాముఖ్యం. ఈరోజు 3 సంవత్సరాల నుంచి బిడ్డ ఈ పరిచయం నమ్మకంగా ఉంది. ఎంతోమంది వెళ్ళిపోయారు. కొంతమంది అన్నారు, సౌజన్యం ఎందుకు అంత దూరం పోతావు, మా పక్క పంట చర్చ్, ఇంటి పక్కనే చర్చ్, ఎందుకు అంత దూరం పోతావు, ఊరికే ఎందుకు అంత దూరం పోతావు, పక్కనే వీళ్ళ ఇంటి పక్కనే వేరే చర్చు, వీళ్ళ సిస్టరు, వాళ్ళ సిస్టరు, వీళ్ళ పెద్దక్క, చిన్నక్క, వీళ్ళ బంధువులు, వీళ్ళ అన్న, అందరూ అదే చర్చకు పోతారు. అందరూ అదే చర్చకు పోతారు. వాళ్ళందరూ చర్చకు, అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళందరూ అదే చర్చకు పోతారు. సౌజన్య మాత్రం ఒక్కతే, సౌజన్య మౌని కౌకూరు నుంచి వస్తారు. ఇక్కడ ఏ సండే కూడా మన దగ్గర రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళదు. మన దగ్గర రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళదు. ఇక్కడ వాక్యం వింటేనే నిజంగా ఈ వాక్యము అద్భుతంగా బిడ్డ జీవితంలో పనిచేసింది. ఈ బిడ్డను దేవుడు పరిచయతో కనెక్ట్ చేసినప్పటి నుండి గత 3 సంవత్సరాలుగా ఎలాంటి కార్యం జరగలేదు. దేవుడు మొన్న పోయిన వారం ఒక అద్భుతం చేశాడు, ల్యాండ్ అప్పగించాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనబరచండి. నేను నమ్ముతున్నాను, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు దాంట్లో ఈ బిడ్డకి ఇల్లు కట్టిస్తాడు. ఇస్తున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని కనబరచండి.